పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఎన్నో ఏళ్ల ఎదురుచూపులు ఫలించడంతో ఎట్టకేలకు పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా నియామకమయ్యాడు. బాధ్యతలు తీసుకోవడం ఆలస్యం, భారత్కు వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. కన్నెత్తి చూసినా సహించేది లేదు, భయంకరమైన దాడులు చేస్తాం, ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఎప్పటిలాగానే ప్రగల్భాలు పలికాడు. కానీ ఆ మేకపోతు గాంభీర్యం వెనకున్న భయం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆ వివరాలతో పాటు కీలకమైన అంశాలను ఒక్కసారి పరిశీలిద్దాం. వార్నింగ్ అంటూనే వణికిపోతోంది పాకిస్తాన్. దీనికి ఉదాహరణగా పాక్ ఫీల్డ్ మార్షల్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆసిమ్ మునీర్ మాటలు. బాస్ అయ్యాను, స్టాఫ్ ముందు తక్కువ కాకూడదు అని భారత్కు అయితే తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దాడి జరిగితే ప్రతీకార చర్యలు తీసుకుంటాము అని ప్రకటించారు. కానీ దాని వెంటనే ఆయన భయం కూడా బయటికి వచ్చేసింది. పైకి మేం తోపులమంటూ ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ భారత్ ఈసారి దాడి చేస్తే మిగలము అన్న భయం కూడా కనిపించింది. భారత్ దాడి చేస్తే తప్పించుకోవడానికి అసిమ్ మునీర్ ఏకంగా 6 న్యూక్లియర్ బంకర్ల నిర్మాణం చేపట్టారు. వేర్వేరు ప్రాంతాల్లో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒకవేళ అనుదాడి జరిగినా ఈ బంకర్లు రేడియేషన్ ప్రవేశాన్ని అడ్డుకునే విధంగా పిఎంపి సీలింగ్తో ఏర్పాటు అవుతున్నాయని తెలుస్తోంది. అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థలు అంతరాయం లేకుండా పనిచేసే సాంకేతికతతో నిర్మిస్తున్నారు. ఇక ప్రతి బంకర్లో సుమారు 150 మంది తలదాచుకునే అవకాశం ఉంటుంది. అంటే పాక్ ఆర్మీకి చెందిన సీనియర్ అధికారులు, వాళ్ళ కుటుంబీకులు ఇందులో రక్షణ పొందుతారు. ఇక ఈ బంకర్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు దాదాపు 1.2 బిలియన్ అమెరికన్ డాలర్లు. అయితే ఇక్కడ సాధారణ సైనికుల ప్రాణాలు గాలికి వదిలేస్తారు అన్నమాట. ఇక ప్రజల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అలాగే పాక్ రాజకీయ నాయకత్వానికి ఎలాంటి రక్షణ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు నామమాత్రం కాబట్టి. ఉంటే ఏంటి, పోతే ఏంటి, ఎలాగైనా సరే పాలన చేసేది మేమే కదా అనే ధోరణిలో ఉన్నారు ఆసిమ్ మునీర్. అంతేకాదు పాకిస్తాన్లో సైనిక అధికారులకు, సామాన్య సైనికులకు విడిగా అధికారుల ఆసుపత్రులున్నాయి. అంటే వ్యత్యాసం చూపుతున్నాయి అన్నది క్లియర్గా తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఎవరెలా పోయినా తమకు ఏమీ కాకూడదని ప్రత్యేకంగా బంకర్ల నిర్మాణాలు చేసుకుంటున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్ నూర్ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలోని న్యూక్లియర్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. పాక్లోని ప్రతి అంగుళం మీద భారత్ ఇష్టారాజ్యంగా దాడులు చేయగలదు. ఆ విషయం పాకిస్తాన్కు చాలా బాగా తెలుసు. అందుకే తినడానికి తిండి లేకపోయినా 1.2 బిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఈ బంకర్లను కట్టుకుంటున్నారు. పాత దాడుల అనుభవాల నేపథ్యంలోనే పాకిస్తాన్ న్యూక్లియర్ ఆస్తులను విభజించింది. డిజిటల్ కమాండ్ వ్యవస్థల్ని బలోపేతం చేస్తోంది. పాక్ తోక జాడించే ప్రయత్నాలు చేస్తే భారత్ ఆపరేషన్ సింధూర్ను కంటిన్యూ చేసే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే పాకిస్తాన్కు రక్షణ ఉండదు, మరే దేశం కాపాడలేదు కూడా. ఆ విషయాన్ని గుర్తించిన పాక్ ఈ బంకర్ల నిర్మాణాన్ని చేపట్టింది. కానీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నమాట ఆసిమ్ మునీర్. మరి ఈ బంకర్లలో ఆసిమ్ మునీర్ తలదాచుకుంటాడా? ఏం జరగబోతోంది ఈ బంకర్ల నిర్మాణం తర్వాత? ఒకవేళ ఏదైనా న్యూక్లియర్ అటాక్ పాకిస్తాన్ ఆలోచిస్తోందా అనేది మీరు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.